హాయ్ అందరికీ, ఈరోజు మీకోసం చాలా సింపుల్గా రుచికరంగా వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేగిన తర్వాత మసాలా దినుసులు షాజీరా వేసుకొని వేపుకోవాలి. ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, నేను ఆలు, క్యారెట్, ఆనియన్, పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ అవైలబిలిటీలో ఉంటాయో అవన్నీ వేసుకొని మగ్గిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని కరివేపాకు వేసిన తర్వాత ఒక టొమాటో యాడ్ చేస్తున్నాను. పసుపు అలానే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని 5 to 10 minutes సిమ్లో పెట్టుకొనేసి బాగా వెజిటేబుల్స్ అంతా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని కూడా సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes అలాగా వేగిన తర్వాత 1 cup రైస్కి 2 glasses వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా తిప్పేసుకొని కొత్తిమీర వేసుకొని మనము కుక్కర్లో అయితే 2 whistles పెట్టి వండేసుకోండి. ఇలాగా వండుకుంటూనే మన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. రైతాలోకి అయినా ఆలు కర్రీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి.